ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో పిల్లలు ఎక్కువ మారం చేస్తూ ఉంటారు. పాలిస్తుంటే తల్లులు పాలిస్తుంటే పాలు తాగరు. ఎంతసేపు ఎత్తుకున్నా కూడా ఎత్తుకున్నంతసేపు బాగానే ఉంటారు. కిందకి దించగానే మళ్ళీ ఏడుస్తుంటారు. అలాంటి పిల్లలకి చాలా చక్కగా ఉపయోగపడే యంత్రం ఇది. ఈ యంత్రము రాగి రేగు పైన మీరు తయారు చేయాలి. తయారు చేసి మీరు అన్ని విధాలుగా మీరు మీ ఇంట్లో ఏ విధంగా అయితే ముందుగా చెప్పాను కదా, ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తున్నారో అదే ప్రకారం చేయండి. కొత్తగా విచిత్రంగా మళ్ళీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మళ్ళీ దీన్ని చెప్పి మళ్ళీ దాన్ని మర్చిపోతుంటారు. పూజ చేసి మీరు ఈ యంత్రాన్ని మీరు మెడలో కట్టండి. తర్వాత ఈ యంత్రంకి పూజ చేయవలసినవి అరటిపళ్ళు, ఏదైనా నైవేద్యం, స్వీటు, పావలా బెల్లం అంటే 25 పైసల బెల్లం. ఇంతకుముందు మనకు తెలిసిన విషయం అది. అవి కనుక ఉంటే ఒక 11 ఉంచండి యంత్రం పైన. పువ్వులు, అరటిపళ్ళు లేదా ఏదైనా పండ్లు ఉంచి యంత్రం పైన పసుపు కుంకుమ వేస్తూ మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మా బాబుకి, మా పిల్లలకి బాలగ్రహ కానీ ఇంకా ఏదైనా చెడు దోషం కానీ చెడు గ్రహ కానీ ఉన్నట్లయితే తొలగిపోయి ఈ క్షణము, ఈ గంట, ఈ రోజు నుంచి మంచిగా ఆరోగ్యవంతుడై ఉండాలి అని చెప్పుకొని ఇక్కడ మీరు నైవేద్యం స్వీట్ అన్నాను కదా, ఆ నైవేద్యమును పాయసమైనా సరే, సేమియా, పాలు, చక్కెర పాయసం చేసైనా నైవేద్యంగా ఉంచి ఆ నైవేద్యం, ఆ పాయసం స్వీట్ అనేది ఒక 11 మంది 9 మంది పిల్లలకి ప్రసాదంగా పంచండి. పెట్టండి వాళ్ళకి, 11 మంది పిల్లలకి. తర్వాత 9 అన్నపు ముద్దలు, అన్నం వండిన తక్షణమే 9 ముద్దలు చేసి దిష్టిలాగి తీయవండి. దిష్టి తీసేసి పడేసేయండి. తర్వాత ఇంకా మరొకటి, కొబ్బరికాయ రౌండ్గా తిప్పకుండా పైనుంచి కిందకి దిష్టి తీయండి. పైనుంచి కిందకి దిగిపోవాలంటే పైన పడ్డ నీళ్ళు కిందకు వస్తాయి కదా, అట్లాగనే పైనుంచి కిందకి దిగాలని చెప్పేసి దిష్టి తీయండి కొబ్బరికాయతోటి. మరొకటి ఏంటంటే నిమ్మకాయ. ఈ నిమ్మకాయ కూడా పైనుంచి కింద కాకుండా మామూలుగా రౌండ్గా చుట్టూ రౌండ్గా తీయండి. ఈ మూడిట్లో మీరు ఏది చేసుకున్నా కూడా మీ పిల్లలకి ఏదైనా చెడు దోషం కనుక ఉన్నట్లయితే తొలగిపోయి మంచి జరుగుతుంది. అది ఎప్పుడు చెయ్యాలి? ఈ యంత్రము కట్టకముందు చెయ్యాలి మీరు. ఈ యంత్రం ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చేసిన తర్వాత అప్పుడు ఈ యంత్రము 9 దారాలు కలిసిన దారంతో లేదా 3 తీరులు కలిసిన దారంతో మీరు రాగిరేకు మీద గీసి పూజ చేసి ఒక తాయితలో పెట్టి మీరు మీ పిల్లల మెడలో కట్టినట్లయితే ఎక్కువగా ఏడటం కానీ లేదా మంకుగా ఉంటారు, బాగా ఆడుకుంటారు, గలగల మాట్లాడుతుంటారు, గలగల ఏడుస్తూ ఉంటారు. తర్వాత
మంకుగా సుస్తుగా పనుకొని ఉంటారు. అరే పిల్లలు పొద్దున బాగున్నారు, మధ్యాహ్నం బాగున్నారు, నాతో చాలా జాలీగా ఆడుకున్నారు, బాగా మంచిగా మాటలు చెప్పారు, వ్యవహారం చెప్పారు, ఇంతలోకే ఏమైందని బాధపడుతుంటారు. అలాంటి సమయంలో మీరు నేను చెప్పిన విధంగా ఈ యంత్రాన్ని మీరు చేసి ఇవి చేసినట్లయితే వాళ్ళకి ఉన్న దృష్టి కానీ, ఒకవేళ ఎక్కడైనా కింద పడినా కానీ, ఏదైనా గ్రహ దోషం ఉన్నా కానీ అన్నీ పోతాయి, తొలగిపోయి వాళ్ళ ఆరోగ్యవంతులుగా మళ్ళా ఇంకా ఏమి తగలకుండా కన్ను దిష్టి కానీ ఏదైనా బాలగ్రహ కానీ కింద పడి ఉంటారు, తెలియకుండా కింద పడి ఉంటారు, అలాంటిది కానీ ఏదున్న ఏ గ్రహ దోషాలను మొత్తం మళ్ళీ తగలవు, మళ్ళీ అంటావు. ఇది మెడలో ఉన్నంత వరకు ఇది మేము చేసాము. చేసిన తర్వాత పిల్లలు బాగుంది, వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పిపోయారు. కనుక మీరు ఈ యంత్రాన్ని ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ దిష్టి తీసి తీయమన్నాను కదా, నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ అన్నపు ముద్దలు కానీ తీసి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి రావటము, ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కోవటము, పూజ మందిరం అంటే మీ దేవుడి ఫోటోల దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని కుంకుమ కానీ పసుపు కానీ బొట్టులాగా ధారణ చేసి మీరు నమస్కారం చేసుకొని తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. మేము అక్కడ పడేసాము, మేము అక్కడ వాళ్ళతో మాట్లాడొస్తాము, మీరు ఇక్కడ పడేసి మేము షాపుకి పోయేస్తాము అన్నారనుకో, అది మీకు పనిచేయదు. మీరు దిష్టి తీసినవి పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. స్నానం కుదరని తక్షణం మీరు కాలు చేతులు కడుక్కొని మీరు మీ పూజా మందిరంలోకి వచ్చి నమస్కారం చేసుకొని కుంకుమ కానీ పసుపు కానీ గంధము కానీ మీరు బొట్టులాగా ధరించి తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని అడిగిన వాళ్ళు పిల్లలు చాలా బాధపడుతున్నారండి, మీరేమైనా చేయండి. ఇంతకుముందు ఏమో చెప్పారు కానీ అవన్నీ మేము వెతకలేము ఇప్పుడు ఆ వీడియోలో. చేయండి అన్నారు. నేను ఇవి చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను వీడియో చేస్తున్నాను. ఉందలే చేద్దాము వ్యూస్ కోసమని కాదు, వాళ్ళకు ఉపయోగపడాలి. అవతల వాళ్ళకు ఉపయోగం లేనప్పుడు మనం ఎన్ని చేసి ఉపయోగం ఏముంది? కనుక మీరందరూ ఉపయోగించుకోండి. నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను చెప్పేసి శిల్పి మాటలన్నీ మాట్లాడొద్దు. మీకు ఏదైతే దేనివల్ల ప్రాబ్లం, దేనివల్ల ఇబ్బంది పడుతున్నారో దాని గురించి మాట్లాడండి, మంచిగా సమాధానం ఇస్తాను. దయచేసి శిల్పి మాటలు మాట్లాడొద్దు. ఏమేమో మాట్లాడుతుంటారు, మా టైం వేస్ట్ చేయొద్దు. మేము ఎక్కువగా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాము. ఇంకోసారి ఎక్కువగా కోపం కూడా ఉగ్రం కూడా ఉంటాయి మా మాటలు. మీరు ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మంచి మాటలు మాట్లాడండి. శిల్పి మాటలు ఇంకా వేరే విషయాలన్నీ మాతో మాట్లాడద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ శ్రీం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలియపరిచి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి. అందరికీ నేను మంచి చేయాలని, మంచి జరగాలని. ఎందుకంటే ఒకప్పుడు మేము బాధలు పడ్డాము, మా పిల్లలు బాధపడ్డారు. అదే పరిస్థితి మరొకరికి రాకూడదు. కొంతమంది రకరకాలుగా ఏదో చెప్తున్నారు, కొంతమంది మాకు ఉపయోగం లేదు, ఎన్నో చేసే మాకు అసలు రిజల్టే రాలేదు, మీ చేసిన తర్వాత మాకు ఎంతో కొంత రిజల్ట్ పడుతుంది అన్నారు. నాకు అది సంతోషమైంది. కనుక ఈ శ్రీం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. జై వారాహిదేవి.